ఉమ్. అందుకని ఆ విధానం ప్రకారమే మనం జీవిస్తూ ఉంటాం. అది బ్రేక్ చేసుకున్నాడు అనుకోండి, బ్రేక్ చేసుకున్నప్పుడు మనస్సు అన్నది ప్రయత్నిస్తుంది బ్రేక్ చేయాలని. అది కూడా కండిషనింగ్ యొక్క ఫలితమే, కర్మ ఫలితమే. అందుకని ఈ బ్రేక్ చేయడం అంటే ఆ విధానాన్ని, ఒక విధానాన్ని మైండ్ మరొక విధానాన్ని సృష్టిస్తుంది, అందులో అది పట్టుబడుతుంది. అలాంటప్పుడు మనస్సు అనేది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదా? నేను చాలా క్లియర్ గా చూస్తున్నాను. మనస్సు ఏదైతే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటోందో ఈ విధానం నుంచి, ఆ భాగం నుంచి అది కూడా పట్టుబడుతోంది. ఇవి రెండు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఫ్రేమ్ లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అంటే ఒక ఫ్రేమ్ అంటే అంటే ఒక జైల్లో మొదటివాడు ఏం ఆలోచిస్తారంటే రెండో వాడి కంటే భిన్నంగా. కానీ మౌలికంగా వాళ్ళిద్దరికీ ఒకే లక్షణం ఉంది. నెయిదర్ ఈజ్, ఎవరు కూడా ఫ్రీగా లేదు. అయితే ఫ్రీడమ్ ఏమిటి? చాలా మంది ప్రజలు అంటూ అది వచ్చిన యంగ్ మెన్ లో ఒక ఆయన చెప్తున్నాడు, ఒక సూపర్ సోల్ ఉందని నమ్ముతారు. అదే ఆత్మని, అదే మన మీద మన కండిషనింగ్ ని వైప్ చేసేస్తుంది, దాని మీద పనిచేస్తుంది. భక్తి ద్వారా మన కండిషనింగ్ వైప్ అయిపోతుంది. మంచి పనులు ద్వారాను, భక్తి మంచి పనుల ద్వారా మనకున్నవన్నీ పోతాయి. ఆ సుప్రీం మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అంటూ ఆయన చెప్పాడు. కానీ ఏ వ్యక్తి అయితే భక్తిగా ఉంటాడో, ఎవరైతే ఇతరులు మంచి పనులు చేస్తూ ఉంటాడో, ఆయన కండిషన్ అయిపోయాడు. ఆ సుప్రీం అన్నది ఆయన దేన్నైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో అది ఆయన కండిషనింగ్ యొక్క ప్రొజెక్షనే. అది నేను చూడగలుగుతున్నానని భర్త అన్నాడు. మా దేవతలు, మాకున్న మతపరమైన ఉద్దేశాలు, ఆదర్శాలు అవన్నీ కూడా మా యొక్క కండిషనింగ్ లోని యొక్క విధానాలే. మీరు ఇప్పుడు చూపించారు కనుక ఇప్పుడు నాకేమిటంటే క్లియర్ గా తెలుస్తోంది, యథార్థంగా తెలుస్తోంది. అయితే మనిషికి ఇంకా హోపే లేదు. ఒక కన్క్లూషన్ కి జంప్ అవడం, ఆలోచనని మొదలు పెట్టడం, ఆ కన్క్లూషన్ నుంచి ఇవి మన అవగాహన లేకుండా చేస్తాయి. ఇంకా డిస్కవరీ చెయ్యకుండా ఆపేస్తాయి. ఒక ముగింపుకు వచ్చేస్తే మనస్సు యొక్క సంపూర్ణత్వం ఎప్పుడైతే గ్రహిస్తుందో అది ఒక విధానానికి బంధించబడిందని, అప్పుడేం జరుగుతుంది? నాకు సమంగా అవగాహన అవ్వలేదు మీ ప్రశ్న. మీరు మీ మనస్సు సంపూర్ణత్వాన్ని, అది కండిషన్ అయిపోవడాన్ని, ఇంక్లూడింగ్ అంటే సూపర్ సోల్ అన్న దాంతో కండిషన్ అయిపోవడాన్ని మీరు రియలైజ్ చేశారా? ఆత్మని, దాన్ని మీరు ఫీల్ అవుతున్నారా? అది ఒక యథార్థం అని అని మీకు తెలుస్తోంది. లేకపోతే కేవలంగా మీరు ఒక మాటని ఎక్స్ప్లెనేషన్ ని ఆమోదిస్తున్నారా? యాక్చువల్ గా అలా జరుగుతుందా? వాట్ ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్? అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది? మైండ్ ఎప్పుడైతే టోటాలిటీ, దాని కండిషనింగ్ అంతా సంపూర్ణత్వాన్ని గ్రహించేసిందో అది ఎంతకాలం అయితే సుఖాన్ని అన్వేషిస్తుందో అది గ్రహించదు. లేకపోతే బద్ధకంతో ఈజీ కోర్సును తీసుకున్నా అది గ్రహించదు. అప్పుడు దాని కదలికలన్నీ అంతమైపోతాయి. ఇది చాలా నిశ్చలంగా, ఏ కోరిక లేనప్పుడు, ఏ కంపల్షను లేనప్పుడు, ఏ మోటివ్ లేనప్పుడు సంభవం. అప్పుడు మాత్రమే అది ఫ్రీగా ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కానీ మేము ఈ జగత్తులో జీవించాలి. మేమేం చేసినా, మేమేమైనా అంటే సంపాదించడం, సూక్ష్మతరమైన ఎంక్వైరీ మనస్సుది,
హ్యాస్ సమ్ మోటివ్. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. మోటివ్ లేని యాక్షన్ ఉంటుందా అని ఆయన అడిగారు. అలా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ప్రేమతో కూడిన యాక్షన్ మోటివ్ లేదు, ఇతరవన్నీ యాక్షన్లకి మోటివ్ ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇక్కడితో అయిపోయింది. ఎవరికి నేను అనుకోవడం అర్థమైందా? అర్థమైందా లేదా? నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? మాస్టర్ గారు, నారాయణ మాస్టర్ గారు వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? వసంతలత నీకు అర్థమైందా? మధ్య మధ్యలో కట్ అయిపోయింది లేదు లక్ష్మి, నా తాలూకా అంటే నెట్ ప్రాబ్లం వల్ల సగం వినిపించలేదు, కానీ కొన్ని పాయింట్లు గ్రహించాను. మొట్టమొదటి ఆవిడ వచ్చి ఆ ఏంటది, ఆ అబ్బాయి ఎవరో వాళ్ళ కొడుకు పోయాడని చెప్పి దుఃఖం పడుతూ అంటున్నది అనమాట. నాకు ఎందుకు అతను పోయాడో కారణం తెలుసుకోవాలని ఉన్నది. ఆ కారణం తెలుసుకుంటే నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను అని ఒక ఐడియా ఆవిడ అయితే అప్పుడు ఇంకా ప్రశ్నలు ఆవిడ అతను వేయడం మొదలు పెట్టారు. అంటే నిజంగా మీకు కారణం ఏదైనా తెలిస్తే కంఫర్ట్ వస్తుందా ఇలాగా అంటే వాళ్ళు వస్తుందనే అన్నారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పారు ఏంటంటే ఈ ఏదో కర్మ చేయడం కారణంగా ఇలాంటి మనం అనుభవిస్తున్నాం అని ఫిలాసఫీ కర్మ సిద్ధాంతం గురించి కూడా ఇందులో అయింది. అతను అన్నారు ఎప్పుడో పాత జన్మలో ఉండేటువంటి అయితే గతంలో చేసినటువంటి ఏవైనా కర్మల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం మన అనుభవాలు ఉన్నాయి అంటే అప్పుడు అతను అన్నారు అలా ఆ విధంగా అయితే ఒక కర్మ చేస్తే ఒక విధంగా అవుతుంది అని ఫిక్సేషన్ వచ్చేస్తుంది కదా, అలా ఫ్యూచర్ ఎప్పుడైనా ఫిక్స్ అవుతుందా అన్నారు. ఫ్యూచర్ అంటే మనకి అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోవడం అనేది అసంబంధం, ఎందుకంటే మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఒకప్పుడు ఈ కర్మకు ఫలితం ఇది అని ఒక స్థిరీకరణ చేయలేము, అలా అవదు. కేవలం అది ఆ మాట చెప్పారు, అది బాగానే ఉంది. అంటే మనం కర్మ ఇలా చేస్తే అలా అయిపోతుంది అని మళ్ళీ మొదటే కండిషన్ పెట్టేసుకుంటాం. ఆ కండిషనింగ్ అనేది ఇది కాదు, దానివల్ల నువ్వేమీ చెయ్యలేవు. ఇంకా ఎఫర్ట్కి అంటే ఎఫర్ట్ కని కాదు, ఒక స్థిరం అయిపోయింది అనుకో ఇటు నుంచి అటు అని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూనే మనం చూడలేము, క్లోజ్ అయిపోతుంది కంప్లీట్ గాను. ఆ మాట చెప్పారు. తర్వాత అడిగారు కాజ్కి ఎఫెక్ట్కి ఏమైనా మధ్యలో విరామం ఉన్నదా అని. అంటే ఇవాళ నేను కర్మ చేస్తే కొన్నాళ్ల తర్వాత దాని తాలూకు ఎఫెక్ట్ ఉంటుందా అన్నట్టు. అంటే అతను ఏం చెప్పారో తెలియదు కానీ ఇతను మాత్రం అన్నారు కాజులోనే ఎఫెక్ట్ ఉంది, కాజు ఎఫెక్ట్ వేరే వేరే కాదు, ఎప్పుడైతే కర్మ అయిందో అందులోనే ఫలితం కూడా ఉన్నది, అది ఎప్పుడో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫ్యూచర్లో వస్తుంది అనేది కాదు, విషయం కాదు అని చెప్పారు. అలాగ మనం ఏమిటంటే కొన్ని అదే ఈ మనసు ఎలా కండిషన్డ్గా అయిపోయి గతం నుంచి బయటపడలేక దీని కారణంగా మన దుఃఖాలన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ కండిషనింగ్ నుంచి మైండ్ బయటపడుతుందో అప్పుడు అంటే మనకు యాక్చువల్లీ పుస్తకాల్లో చదువుకున్నటువంటి మధ్యలో అన్నారు పుస్తక జ్ఞానం లేకుండా నీ అంతటి నువ్వు ఏమైనా ఇది ఆలోచించగలవా అని. లేదు, నేను పుస్తక జ్ఞానం లేకుండా అంటే మన తాలూకా ఆలోచనలన్నీ పుస్తక జ్ఞానం మీదే నిర్మించబడి ఉన్నాయి. సో అంటే ఏంటి, అది ఆల్రెడీ కండిషన్, నువ్వు అందులో ఏది రాస్తుందో అదే నువ్వు అప్లై చేసుకుంటావు, అదే ఆపాదించుకుంటావు. సో ఈ విధమైనటువంటి కండిషన్డ్ మైండ్తో మనం ఎప్పుడు ఈ దుఃఖం కానీ సుఖం కానీ వీటిని అర్థం చేసుకోలేము. ఎప్పుడు అది ఆ కండిషన్ అనేది తీసేసి సొంతంగా ఫ్రెష్గా ఆలోచించినప్పుడు ఈ దుఃఖాలు సుఖాలు అనేటివి మనకి వాటి వల్ల మనం ఎఫెక్ట్ అవ్వము. కేవలం మనస్సు నిర్మించుకున్నటువంటి దుఃఖమే ఇది అని ఆయన అలాగే ఏమన్నారంటే చెప్పినట్టుగా నాకు అనిపించింది. కాజు లేనికుండా అంటే ఇక్కడ చివరిలో ఏమన్నారంటే ఇక్కడ
లాస్ట్ లో రెండు క్వశ్చన్ ఎన్నో కి ఎఫెక్ట్స్ ఆన్సర్ ఉంటాయి అని కూడా అన్నారు. ఒక కాజ్ కి ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి. మోటివ్ ఆ అతను ఏది ఏమన్నారంటే ఉన్నది మోటివ్ లేని యాక్షన్ ఉంటుందా అన్నారు. అది లాస్ట్ అక్కడ అడుగుతున్నారు ఏంటంటే వీ హ్యావ్ టు లివ్, మేము ఈ జగత్తులో జీవించాలండి, మేము ఏం చేసినా మాకు మోటివ్ అవసరం కదా, నిత్య జీవితంలో ఆర్జించడానికి గాని. అయితే ఏమైనా యాక్షన్ మోటివ్ తో లేకుండా ఉంటుందా అని ఆయన అడిగే. అంటే అప్పుడు ఉన్నది యాక్షన్ ఆఫ్ లవ్, దానికి ఏ మోటివ్ ఉండదు. ప్రతి ఇతర యాక్షన్లకి మోటివ్ ఉంటుంది, యాక్షన్ ఆఫ్ లవ్ కి మాత్రం మోటివ్ లేదు. అక్కడ మళ్ళీ కూడా ఆ లవ్ ఈజ్ ద సెల్ఫ్ రియలైజ్డ్, అప్పుడు మాత్రం మోటివ్ లేని యాక్షన్ ఉంటుంది. అది చెప్పారేంటి అది అలాగా? లాస్ట్ లో చెప్పారు. అదే చెప్పారు లాస్ట్, అదిలాగే ముగించారు. అయితే అదైతే నాకు గ్రహించలేదు, నేను వెళ్ళేదో ఏమో మరి. అది లాస్ట్ సరే. లో ముగింపు. అది ఈజ్ దేర్ ఎనీ మాకు ఓ అది అన్నిటికీను అయితే అది నేను వినలేకపోయాను. మధ్యలో ఏదో కట్లు గిట్లు అవడం. జగత్తులో జీవిస్తున్నాం కదా, మేము ఆర్జించాలన్నా మాకు ఒక మోటివ్ ఉంటుంది కదా, ఏ మోటివ్ లేని యాక్షన్ ఉంటుందా అని అడిగితే ఉన్నది, దట్ ఈస్ ద అంటే యాక్షన్ ఆఫ్ లవ్ అని చెప్పారు. దట్ హ్యాస్ నో మోటివ్ అని. ఓకే, అంటే కృష్ణమూర్తి గారి ఏ టాపిక్ నుంచి కూడా ఆత్మ జ్ఞానానికే తీసుకెళ్తారు. అది ఆ లవ్ అన్నది నథింగ్ బట్ మన ఒరిజినల్ స్టేట్. ఆ తర్వాత ఇక భగవంతుడు, సుప్రీము, ఆత్మ అనేటువంటి మనం ఆలోచించేవి కూడా అవి కండిషన్. అంటే ఒక విధంగా ఎప్పుడు ఆ అలవాటు పడిపోయాము అలా ఆలోచించడానికి. సో నన్ను అన్ని భగవంతుడు చూస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇలాగా అలాగా మనం అనుకునేవి కూడా కండిషన్ తాలూకు ఎఫెక్టే. అది కూడా అంటే నువ్వు ఆల్రెడీ ఆలోచించేసుకున్నావు. కాదు, ఆ భగవంతుడు కూడా మన కండిషనింగ్ లోంచి మనం ఏర్పరచుకున్న భగవంతుడే. అదే 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 అవును, మనసు అదే ఏర్పరిచిన అతను ఒప్పుకున్నాడు కూడా. అతను అది రియలైజ్ చేశాడు కూడా అలా అడిగిన. నేను మీరు చెప్పగానే నాకు అర్థమవుతుంది అని చెప్పాడు ఆయన. అందులో ఉన్న సత్యం నేను తెలుసుకుంటున్నాను అని. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఈ దేవతలందరినీ మన మనస్సే ఊహించి పెడుతోంది, మనలోంచి ఉద్భవించిన వాళ్ళే వీళ్ళందరూ. అవునవును, అది నిజమే. ఇవన్నీ మన రిలీజన్ అనేదే ఒక రకమైన మన మైండ్ తాలూకా ప్రొజెక్షన్. రియాలిటీ ఈస్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్. రాంబుద్ధుడు గారు మీరు మాట్లాడతారా? నాయుడు గారు ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి. నారాయణ గారికి క్లాస్ టైం అయిపోతూ ఉంటుంది. ఈ నారాయణ గారు వెళ్ళిపోయారా? కోరుబిల్లి నారాయణ గారు. బుద్ధుడు గారు మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సంబంధంతో జరుగుతుంది అన్నట్టు జరిగే విధానంగా కాదు. మనము ఒక కండిషన్కి లోబడి ఉన్నాం కాబట్టే మనకి ఇవన్నీ అట్లా అనిపిస్తున్నాయి. ఈ కండిషన్ నుంచి బయటపడ్డప్పుడే నిజమైన ఒక సత్యాన్ని తెలుసుకోగలము. ఆ సత్యమే ఫైనల్. మిగతా వాటి అన్నిటినీ అది కాకోకుండా మనం చేసే ఏ ఆలోచన కరెక్ట్ కాదు. అదంతా మనసుకు లోబడి జరుగుతున్న విషయము. ఆ మనసు యొక్క కండిషన్లోనే జరుగుతున్న విషయాలకు ఒక ఇది అనేది ఉండదు. కాబట్టి మనసుకు అతీతంగా వెళ్ళినప్పుడే నిజమైన సత్యాన్ని గ్రహిస్తాము. ఇప్పుడు ఈ యొక్క ద్వంద్వం అంటే ఇప్పుడు ఈ మనసు లోపల ఉన్నప్పుడు ఈ దుఃఖము, కాజు ఎఫెక్ట్ ఈ రెండు కూడా యూనిటరీ ప్రాసెస్, ఈ రెండు వేరుగా లేవంటారు. ఆలోచన కర్మ ఫాలో అవుతుంది అని చెప్పలేము అన్నారు. యాక్షన్ ఫాలోస్ థాట్ ని యాక్షన్ ఫాలో అవుతుందని యూ కెనాట్ సే. అంటే ఆ రెండు ఒకేసారి
ఇది కొంచెం అర్థం కాలేదు మేడం, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంటే మనం అలా అనుకుంటాం కానీ యాక్షన్ థాట్ రాగానే యాక్షన్ చేస్తున్నాం కదండి. ఉమ్, అది అంటే అవి డిఫరెంట్ అని మనం ఆ మధ్యలో గ్యాప్ ఉందని అనుకుంటాం. థాటే యాక్షన్. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు మనకు సంభవించే సంఘటనలన్నీ కర్మతోటి సంభవిస్తుందా, లేకపోతే ఆ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా మేడం? ఆయన యాదృచ్ఛికంగా అనలేదు కానండి, కర్మ అనేది మన మనసులోని డిటర్మిన్ చేసేసుకుంటున్నాం. ఇది గత కర్మ వల్ల ఇలా జరిగిందని కదా నిశ్చయించేసుకుంటున్నాం. ఉమ్, అవునా? అది కూడా మనం అవును మేడం. కండిషన్ అయిపోయాం. ఉమ్, అలా అయితే ఇప్పుడు మనకి ఫ్రీ ఉమ్, మూమెంటే లేదు. గత కర్మాల్లో జరుగుతూనే ఉంటుంది, మనం అలాగే పడి ఉంటాం. కానీ మనకి ఫ్రీ మూమెంట్ ఉంది, అంటే మనం ఉమ్, స్వేచ్ఛగా ఉంటున్నాం. అంటే అన్ని ఉమ్. గత కర్మ కాదు, గత కర్మను బ్రేక్ చేసి మనం చేస్తున్నాం. గత కర్మలో బద్ధకంగా పడుండాలంటే మనం బ్రేక్ చేసి బద్ధకాన్ని వదిలేసి మిగతాగా జీవిస్తున్నాం. అంటే గత కర్మనే ఇప్పుడు అన్ని అవుతున్నాయి అనడానికి లేదు. అర్థమైందా మీకు ఆయన చెప్పింది? అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా అంటే నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే మనం ఆ కర్మను బట్టి ఇప్పుడు మీరు ఒక డ్రంకడ్ అవ్వాలి ఉందనుకోండి, అండగా డ్రంకడ్ అయిపోతూ ఉమ్, ఉంటారా? అప్పుడు మీరు డ్రంకడ్ లోంచి నాకు ఇది బాగులేదు నేను తప్పించుకుంటానని అందులోంచి బయటపడతారు. అందుకు అదే కదా మరి వశిష్ఠ మహాముని కూడా పురుష ప్రయత్నం అని రాములు వారు అడిగారు. అంటే అయితే అన్ని గత కర్మ నుంచే అన్ని జరిగిపోతున్నాయంటే, అంటే మరి పురుష ప్రయత్నంతో గత కర్మని ఛేదించుకుని బయటపడొచ్చు మనం. అప్పుడు జన్మలకి తేడా ఉండదు కదండి. మొదటి జన్మ ఎలా ఉందో రెండో జన్మలో అడ్వాన్స్మెంట్ పురోభివృద్ధి ఏమి ఉండవు. అవునా కాదా? అర్థమైందా? మనం ఛేదించుకుని బయట పడిపోతున్నాం. ఆ కర్మ ఇలా అనుభవించాల్సిన కర్మని ఛేదించుకుని, నాకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడు నీ లైఫ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ ఏది కరెక్ట్ గా నేను అలా జరగదన్నాను. ఎందుకని చెప్పాను? దైవ సహాయంతో ఇవన్నీ ఛేదించుకుని బయటకు వస్తానని చెప్పాను. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. మనం పురుష ప్రయత్నంతో ఏమైనా చేయొచ్చు. అక్కడ ఆయన మోటివ్ అంటే మనం ఏమిటంటే మనం మోటివ్ కాదు ఏంటంటే మనం బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. అలా చేస్తున్నాం, అంతేగాని అన్ని కర్మను బట్టి జరుగుతున్నాయి అన్నది కేవలంగా కండిషన్ డే. అర్థమైందా? అది మరి మనం బ్రేక్ లైఫ్ కాదు, లైఫ్ మనకి పాతుకుపోయి ఉందండి. మనం చూసామా గత కర్మ ఏంటో? అవునా? ఉమ్, అది ఒక బిలీఫ్ కదండి. అవును అంటే మేడం. ఆ బిలీఫ్ మీద మనం ఆధారపడిపోతున్నాం, కండిషనింగ్ అయిపోయాం. ఉమ్, అయితే దాన్ని మనం ఇప్పుడు ప్రతి క్షణం మనం ఓన్ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్తున్నాం. ఉమ్, లేకపోతే అవ్- ఆ ఉమ్. గత కర్మ అనే దాని ప్రకారమే అయితే మనం ఎలా ఉందో అలాగే పడి ఉంటాం. కానీ అందులో ఛేదించుకుని బయటకు వస్తున్నాం. ఇంకొకటి అంటారు ఎప్పటికప్పుడు కదా మేడం, ప్రీ డిటర్మైన్డ్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరిది ముందే నిశ్చయించబడిన జీవితము అని అంటారు కదా, అది అది అదేంది? ఎవరంటారు? అది కాదని చెప్తున్నారు కదా ఆయన. జీవితం మనం ఉమ్, ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలతో అన్ని చూస్తాం, ముందే నిర్ణయం చేసుకున్నాం కర్మ వల్లే జరిగిపోతున్నాయని. అందుకని మనం అలా చూస్తున్నాం. ముందే నిర్ణయించుకుని స్థిరీకరించుకున్న ఎన్నో బిలీఫ్స్ మన మీద పనిచేస్తున్నాయండి. ఎక్కువగా మన జీవితం వాటితోటే ఉంది. యథార్థాన్ని చూడటం లేదు మనం. అంటే మరి మనం మరి అలా చూడలేము. లేనప్పుడు చూడండి ఆ అమెరికాలో కర్మ ఏంటి పునర్జన్మ కోసం చెప్తే వాళ్ళు అపోజ్ చేశారు. ఎందుకంటే మీరు చూసారా గత జన్మలో మీరు ఇలా ఉన్నారని, హౌ డు యూ ప్రూవ్ ఇట్ అని అడిగారండి. ఎవరు మన ప్రసాద్ గారు అన్న ఆయన చేశారు అక్కడ, అవును లెక్చర్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇతను అంటున్నది ఏంటంటే మనం ప్రతి నిత్యము కొత్త కొత్త డెసిషన్లు తీసుకుని వెళ్తున్నాం కదండి. గత జన్మలో ఒక ఉమనైజర్ గా అవ్వాలని ఉంది, ఈ జన్మలో ఉమనైజర్ గానే బతుకుతామా? ఛేదించుకోగలుగుతున్నాగా, ఆ కర్మని ఛేదించుకుని పైకి వస్తున్నాం కదా. అదంతా వాస్తవమే. అయితే కర్మను ఛేదించుకొని బయటకు వస్తున్నాము, మళ్ళీ ఒక కొత్త కర్మను చేస్తూ ఉన్నాము.
అయితే ఈ కర్మ ద్వారా మళ్ళీ ఫ్యూచర్ నిర్ణయించబడుతుంది అని అంటున్నారు కదా. చెప్పండి. అంటే ఇప్పుడు ఆ కర్మను ఛేదించుకొని కొత్త కర్మను చేస్తూ ఈ కొత్త కర్మ ద్వారా మళ్ళీ ఫ్యూచర్ నిర్మించుకుంటున్నాము అనే ఒక ఇది ఉంది కదా, అవునండి. అదేంటి? మీరు అంటే ఒక వ్యక్తి ఒక డ్రంకర్డ్ గా అవ్వాల్సిన వ్యక్తి డ్రంకర్డ్ గా కాకుండా కొత్త కర్మ ఏంటి, ఇప్పుడు ఒక మంచి జీవితం జీవించాడు అనుకోండి, ఆయన ఫ్యూచర్ మంచిగానే ఉంటుంది అప్పుడు. అక్కడ అయితే కర్మ పని చేయట్లేదా? అయితే అక్కడ కర్మ కృష్ణమూర్తి పని గారు ఏమంటున్నారంటే, మనం ఏ క్షణానికి ఆ క్షణం పాస్ట్ మీద ఆధారపడకుండా జీవించితే, ఏ మోటివ్ లేకుండా, అంటే అలాంటి మోటివ్ లేని జీవితం ఉంటుందా అంటే, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ లవ్, అప్పుడు మోటివ్లెస్ గా ఉంటాం. అవును మేడం. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక ఫైనల్ కృష్ణమూర్తి కంక్లూజన్ గారు గా కాదు, అంటే మన శాస్త్రం, మనం కూడా అంతే. ఎప్పుడైతే మన హృదయంలో నేనెవరు అన్నది ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఆ కంప్లీట్ ఇది, ఆ లవ్ అన్నది, కారుణ్యం అన్నది ఉంటుంది, అప్పుడు జరిగే యాక్షన్ మోటివ్లెస్ గానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఈ పోరాటం అయితే నడుస్తుంటుంది కదా, అది వాస్తవమే కదా. అంటే అది అజ్ఞానం ఉన్నంతసేపు అది వేరే కదండి, ఏమంటారు? గీతలో ఉమ్, కృష్ణుడు కూడా అదే చెప్పాడు కదా, అజ్ఞానం ఉన్నంతసేపు అది మరి జరుగుతూనే ఉంటుంది. అజ్ఞానంలో జ్ఞానం రిజల్ట్ రావాలంటే రాదు కదా. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ అంటే దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడమే గాని అందరి గ్రహిస్తారు సంగతి అనేది ఎందుకు, కూడా ముందు మనం ప్రయత్నిస్తే మిగతా వాళ్ళకి మనం బోధపరచగలం కదా. ముందు మనకు అర్థమైందా, అక్కడ పాయింట్ అది. సత్యం అన్నది ఉమ్, తెలుసుకోగలిగినప్పుడు ఉమ్, మిగతా ఉమ్. వాళ్ళు తెలుసుకోగలగడం తర్వాత పాయింట్, ముందు నాకు అర్థమైందా అన్నది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక్కటి ఉంది మేడం. సంచిత కర్మల ద్వారా ఒక ఒక నిర్ణయాన్ని తీసుకొని జీవితం ఏర్పడిన తర్వాత ప్రారబ్ధ కర్మతోటి నడుస్తుంది అని అంటారు కదా. ప్రారబ్ధ అవన్నీ కర్మ మనం ఉమ్, ఉమ్, చెప్పండి. ప్రారబ్ధ ప్రారబ్ధ కర్మతోటి నడుస్తుండే జీవితాన్ని అంటే బ్రేక్ చేసుకొని అంటే ఏది ముక్తి కోసం, అంటే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ముక్తి కోసం ప్రయత్నం చేసి అంటే గతాన్ని కృష్ణమూర్తి వదిలేసి గారు ఎప్పుడు ముక్తి ఫ్యూ- కోసం ప్రయత్నించమని చెప్పలేదండి. అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చెప్పేది వినండి, ఆ ప్రయత్నమే మిమ్మల్ని అడ్డుతుందన్నారు. అంటే కండిషన్ ను వదిలేయాలని చెప్తున్నారు కదా, అది ఇదే కదా కాదా? కండిషనింగ్ తోటి అంటే, నేను ఇప్పుడు జైల్లో ఉన్నానని తెలుసుకుంటే జైలు నుంచి బయటకు వస్తాను, ఏమంటారండి? నేను బంధించబడి ఉన్నాను అని తెలుసుకుంటే, ఈ ఆలోచనతో నన్ను బంధిస్తోందంటే ఆ ఆలోచనలోంచి నేను బయటపడతాను. అది తెలుసుకోవడమే మనం బయటపడడానికి రెండు ఒకసారి జరుగుతాయి. నేను ఉమ్. తాడుతో కట్టబడ్డానంటే తాడు ఇప్పుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ తాడుతో కట్టబడినామని తెలుసుకునే కాదు, కదా ఇక్కడ అంటే పాయింట్ ఈ ఏంటంటే, అది ఉమ్, తెలియడమే యాక్షన్. ఉమ్. చెప్పండి ఇప్పుడు. మరి మరి నాకు తెలుస్తుంది నేను నేను బంధించబడ్డానని. తెలిసిన తర్వాత నేను ఎందుకు ఫ్రీ కాలేకపోతున్నాను? అది తెలియడం మీకు పదాల్లో తెలిసింది, సర్ఫేస్ లెవెల్లో. మీరు సంపూర్ణంగా తెలుసుకుంటే మీరు నిజంగా బంధంలో ఉన్నారని ఆ క్షణమే బయటపడతారు. ఆ తెలియడం కాదు. సంపూర్ణంగా తెలుసుకోవడానికి నా చేతన కావట్లేదు కదా, ఎలా తెలుసుకోవాలి? చేత కాకపోవడం కాదు, మనకి ఇష్టం ఉండటం లేదు. చేత కాకపోవడం ఉండదు అక్కడ మనకి. ఇష్టం ఉంటే గతంలో, ఉమ్, ఎందుకంటే గతంలో ఆర్జించినవన్నీ మనకి గూడు కట్టుకుని లోపల కూర్చున్నాయి. అవన్నీ మనం ఎంటీ చేసుకున్నాం అనుకుంటున్నాం, కానీ అవన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి. వాటి ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉంటాయి. ఇప్పుడు మనకి ఎవరైనా నీకు ప్రారంధ కర్మ వల్ల నీకు ఇలా జరిగిందంటే, కరెక్ట్ కరెక్ట్ అంటాం. ఎందుకు? మనలో అది మనసులో ఉండిపోయింది. అది ఈజీగా గ్రహించేస్తాం. మనలో ఉన్నది మనం ఈజీగా ఇన్వైట్ చేస్తాం. అర్థమైందా? మన జ్ఞానానికి వ్యతిరేకంగా చెప్పిన దాన్ని మనం తృణీకరిస్తున్నాం తెలియకుండానే. తృణీకరించడం అంటే దాన్ని తీసుకుంటున్నాం అంటాం, కానీ ముందు దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని అది ఉంచుకుంటున్నాం.
అప్పుడు ఇది ఎలా అర్థమవుతుంది? మీకు అర్థమైందా నేను అన్నది? అంటే ఇక్కడ రాజీ పడడం అంటారా? అలాంటి క్వశ్చన్ లేదండి. మీకు ఎప్పుడైతే గతం తీసేసారో మీరు ఫ్రెష్ అవుతారు. మీరు గతం తీయలేదు అంటే మీరంటే మనుషులు గతం తీయకపోవడం వల్ల అర్థం అవ్వట్లేదు మనకి. గత జ్ఞానం యొక్క ఫోకస్ లోనే అన్ని చూస్తాం. అక్కడికే అందరూ రావాలని కోరుకుంటాం. అన్ని కన్క్లూషన్స్ అక్కడికి రావాలని కోరుకుంటాం. యాక్చువల్ గా చెప్పాలంటే నేను గతంలోనే ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది గతం గత ఆర్జించిన జ్ఞానం, గతం పుస్తకాల్లో చదివింది, గత ఉపన్యాసాల్లో విన్నది ఇదే మనం మెయిన్ అని అదే కావాలని కోరుకోవడం వల్ల కొత్త దాన్ని మీరు పదాలే తీసుకుంటున్నారు, లోపలికి తీసుకోవట్లేదు. అంటే నేను ఎప్పుడు గతం గతం లేకుంటే నేను బ్రతకలేను అనే స్థితికి వచ్చాను కాబట్టి నాకు ఇవన్నీ వస్తున్నాయి. అదే ఎప్పుడైతే గతం అనే దాంతోటే ఉంటామో దుఃఖాలు బాధలు తప్పవు అనమాట. మరి గతం నన్ను వెంటాడుతుంది కదా, నేనేం చేయాలి? అది వెంటాడదు, మనం దాన్ని వెంటాడుతాం. మనం అదెందుకు వెంటాడుతుంది? అదేమో నిర్జీవమైనది. అలా కవులు వర్ణనలు చేస్తారు. గతం ఎందుకు వెంటాడుతుందండి? నేను రిపీటెడ్ గా దాన్ని తీసుకుంటున్నాను కదా. అది తెలిసినప్పుడు తీర్చుకోవడం వదిలేస్తాం. వదిలే అది అది వదిలేస్తే నేను లేను అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మీరు ఎట్లా లేదన్నదే అది సత్యం. మీరు ఎక్కడున్నారు? మీరు ఉన్నారన్నదే అసత్యం. ఆ గతమే మిమ్మల్ని ఏర్పరిచేసింది నేను అన్నదాన్ని. ఆ నేను అన్నదాన్ని లేదు అన్నదాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేమండి? అది లేదు నిజానికి. ఆలోచన నిర్మించే నేను ఉన్నది కానీ నేనన్నది లేను. నేను ఇంత వ్యక్తిత్వం, నేను ఇలాంటి లక్షణాలు ఇవన్నీ మనసు ఏర్పడితే ఉంది. అదంతా మిథ్యా నేనే. సత్యమైన నేను లేదు కదండి. నేను లేనప్పుడు నాకు భయం అవుతుంది కదా. అంటే నేను భయం లేని ఎవరికి అవుతోంది స్థితి అని ఏంటి? మనం చూసుకోవాలండి. నేనే లేనప్పుడు నాకు భయం ఏమిటండి? నేనేదో ఒక అభిప్రాయంతో కండిషన్ అయిపోయింది. ఏ అభిప్రాయంతో నేను కండిషన్ అయ్యాను? నేను రేపు రేపు నాకు కావాలి అంటే నేను ఈ విధంగానే ఉండాలనే ఒక నేనెవరండి? ఇప్పుడు ఆ స్థితిని. నేను అన్నదే మిథ్య అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ మీరు వర్బల్ గా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఇది మీకు లోపలికి ఎందుకు వెళ్ళట్లేదంటే మాటలే అర్థం చేసుకుంటున్నారు. విషయాన్ని లో ఉన్న సత్యాన్ని ఇష్టపడటం లేదు. మీ లోపల ఉన్న గత జ్ఞానం, మీకున్నటువంటి ఆలోచనలు, నమ్మకాలు ఇష్టపడటం లేదు. ఆ గతాన్ని వదిలేస్తే గాని మీకు ఈ విషయం అర్థం అవ్వదు. ఎంత అవతల రమణ మహర్షి చెప్పనిండి, ఎవరు చెప్పనిండి, మీరు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మీ మైండ్ తీసుకోదు. ఎందుకంటే గత జ్ఞానం తిష్ట వయసు కూర్చుంది. ఇప్పుడు గతాన్ని వదిలేయాలంటే నాకున్న అన్ని బంధాలను ఇక్కడ వదులుకోవడమే మీకు కదా. అన్ని అసలు ఒక బంధాలు పాయింట్ అంటే మీరు వినండి. నేను నా బంధము అంటున్నారు కదా, అది ఎవరి బంధం అండి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఎవరి బంధము ఎవరి అనేది బంధం అంటే మీ ఎక్స్ప్లెయిన్. శరీర బంధమా? నేనంటే ఎవరెక్కడ? అది చెప్పండి నాకు. నా అక్కడ గుర్తింపే నా శరీరం. ఆ? నా గుర్తింపే నా శరీరం. ఎవరు గుర్తింపు? నా అంటే మీరు ఎక్కడో ఇప్పుడు దగ్గర ఆకారం ఆకాశంలో నా- కూర్చున్నారా? నా- ఇప్పుడు నన్ను గుర్తించాలంటే నా ఆకారమే కదా, నా శరీరమే కదా. ఎవరు గుర్తించాలంటే? మీరు గుర్తించాలంటే అంటే మీ శరీరమే మీరా? అప్పుడు నా శరీరం అంటున్నారుగా. ఇప్పుడు నన్ను అందరూ గుర్తించాలి అంటే నాకు అందరి ఒక సంగతి ఆకారం ఉంటేనే వదిలేండి. కదా. ఇక్కడ మీ సంగతి మీరు అందరినీ తేకండి. అందరి సంగతి ఎందుకు? మీ మైండ్ ఇక్కడ మీరు తెలుసుకో. మనంతటి మనం తెలుసుకోవాలి. ఇతరులు మనని తెలుసుకోవడానికి నువ్వు ఒక బుద్ధుడయ్యా అంటే మీరు బుద్ధు అయిపోతారా? ఇతరుల గుర్తింపుతో మనకు పని ఏంటండి? ఇతరులు గుర్తింపు లేనప్పుడు నేను శూన్యమే కదా. కదా కాదు, మీకు అలా అనిపిస్తోందా? ఇతరుల సంగతి వదిలేండి. మీకు నేను శూన్యం అన్నది మీకు ఎప్పుడు అది పదాల్లోనే చెప్తారు, ఆ క్షణం వదిలేస్తున్నారు కదా.
ఇదంతా థీరీగా అంటారు కదండి. అవును మేడం. నేను శూన్యమైతే నేను ఉన్నానని మళ్ళీ మళ్ళీ అంత గట్టిగా ఎందుకు వస్తుందండి? నేను దాన్ని పట్టుకోవడం లేదు, ఆ శూన్యాన్ని పట్టుకోవడం లేదు, మీరు నా పట్టుకోక్కర్లేదు. అస్తిత్వాన్ని. మీరు శూన్యమైనప్పుడు పట్టుకునేది ఎవరున్నారండి వేరేనెక్కడ? మీరు ఎవరైనా ఉన్నారా? అంటే మీరు నేను ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మాట్లాడతారంటే, నేనంటూ ఒక ఐరన్ తో చేసిన నేను ఒకడు ఉన్నాను అని. ఎక్కడున్నామండి? ఆలోచన చెప్తున్న నేను ఉన్నాను తప్ప నేను ఎక్కడున్నాను? నువ్వు ఒక పర్మనెంట్ గా ఉన్నావు అని ఆలోచన ప్రతిపాదిస్తోంది. ఒక ఆలోచన, అదొక ఆలోచనే. అదే మేడం, అంటే నన్ను నేను వదులుకోవడానికి నేను కాదండి, సంసిద్ధంగా ఇక్కడ లేని అలాంటివి స్థితిలో. అవి కాదు. ఉమ్, ఆలోచనని అది ఆలోచనే మొదలాలి అనేది కదా మీరు చెప్పేది. నేనెవరండి మళ్ళీను? నన్ను నేను అంటే మీకు ఆ పాయింట్ ని మీరు ఏం చేస్తున్నారంటే జ్ఞానంగా వినటం లేదు. అక్కడ రమణ మహర్షి చెప్పినప్పుడు కూడా ఇదే పాయింట్. ఉన్నదే ఇక్కడ రెండు, ఇప్పుడు ఉన్నదే రెండు నేను. అనంతమైనటువంటి సత్యం ఒకటే ఉందండి. ఇన్ని లేవు. నేనున్నాను అనే ఒక కాన్సెప్ట్ తో మనం జీవిస్తున్నాం. అదొక కాన్సెప్ట్, అభిప్రాయమే. అర్థమైందా మీకు? అవును మేడం, అంటే ఇప్పుడు ఏందంటే నేను 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 అనేది, ఇప్పుడు నేను ఆ నేను అనే దాన్ని నేను ఎక్కడ తీసుకుంటున్నాను అంటే శారీరక నేనే తీసుకొని గిలిగిల కొట్టుకుంటున్నాను. అంటే ఆ లే మ్, నేను ఎక్కడైతే నా శారీరక లేను రూపాన్ని ఏదైతే తీసుకొని దాన్ని వదిలేస్తే నేను నా అస్తిత్వం పోతుంది కదా అనే ఒక ఒక భయంతో నేను ఇలాగనే నిలబడుతున్నాను. నిలబడండి. అది బాగుంటే మీకు అదే సౌఖ్యాన్ని ఉమ్. ఇస్తే కదండి. కానీ మళ్ళీ ఆ సౌఖ్యం కూడా నాకు ఆ సౌఖ్యం మళ్ళీ సౌఖ్యం లాగా అనిపిస్తలేదు. మళ్ళీ మీలాంటి అంటే వాళ్ళ దగ్గరికి మీరు ఏం వచ్చినప్పుడు అది సౌఖ్యం. చేస్తున్నారంటే ఇటు టోటల్ గా చూడరు, అటు టోటల్ గా చూడటం లేదు. ఏది టోటల్ ఉమ్. గా చూసినా అందులోంచి బయటపడతాం. మీరుకున్న మొదటి నుంచి ఉన్న అభిప్రాయాలని గూడు కట్టు కూర్చుంటున్నారండి. అదే మనుషులకి పాస్ట్ వదలలేకపోవడం వల్లే జ్ఞానం అవగాహనకి మనం ఏంటంటే లిజనింగ్ లేదు అక్కడ. గత జ్ఞానం యొక్క కన్ఫర్మేషన్ కోరుకుంటున్నాం తప్ప అది వదలటం లేదు. వదిలితే విషయం అర్థమవుతుంది. ఉమ్. గతంలో ఎక్కడో మీకు తిష్ట వేసుకునో ఎన్ని జన్మల నుంచి ఉన్న దాన్నే పట్టుకుంటున్నారు. అక్కడ అవగాహన అదే చేసుకుంటే అ- అదే ఆ, అదే మేడం, అదే సమస్య. ఆ సమస్యను సమస్య అని వదిలించుకోవాలి అంటే. బయటికి అంటున్నారు. నిజంగా అది సమస్య అని మనకు తెలిస్తే, నాకు అది తెలిసింది అనుకోండి, నేను వదిలేస్తాను. నాకు సమస్య ఇది అని తెలిస్తే మనం వదిలేమా? ఏదైతే మనకి ముళ్ళు అని తెలిస్తే దాన్ని తీసి పారేయమా? అదే ముళ్ళు అవును. అంటే అలా కూర్చుంటామేంటి? అది మనం ఉట్టుకుంటూనే అంటున్నాం కానీ తెలుసుకోవటం లేదు. తెలుసుకుంటే ఏమీ లేదు, ఆ, బాహ్య శరీరం ముళ్ళుని తీసి పారేస్తాం. ఆ సమస్య అన్న ముళ్ళు అక్కడే తీసేస్తాం. అప్పుడు నేనన్నది లేని నేను ఇంత గట్టిగా పట్టుకుంటున్నాను కదా. అవును మేడం, అది సమస్యను సమస్య అంటున్నాం కానీ ఆ సమస్యను వదిలించుకోవడానికి మనం ఇది చేయడం లేదు. మనం అనకండి, ఇక్కడ ఈ ఆధ్యాత్మికత ఆ, నేనుతో ఆ, మొదలెట్టండి. ఆ, ఓకే మేడం, మేడం ఇప్పుడు నేను. ఎందుకు అలా అంటున్నానంటే ఆ మనం అవును. అనడంలో మనకు ఒక సపోర్ట్ అవును. పెట్టుకుంటుంది. అవును డెమోక్రటిక్ మేడం, సపోర్ట్. మనం అనడం వలన ఆ అంటే నేను సమాయత్తం కాలేదు అనేది నేను ప్రతిసారి అలా వ్యక్తపరుస్తున్నట్టు అవుతుంది మేడం, అది జరుగుతున్నది అక్కడ. అంటే ఇప్పుడైతే మనకి అవగాహన అయిందో, ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి, ఈ ఆలోచనే నేను ఉమ్. నిర్మించింది అన్న ఒక్క మాట చాలండి. ఆ నేనన్నది లేదు అవును. కదా. మరి ఎవరున్నారు? అనంతమైన ఆ పరమాత్మ తత్వమే పనిచేస్తుంది. లవ్ విల్ వర్క్. లవ్ ఇస్ ద నథింగ్ బట్ దట్ ట్రూత్. అవును మేడం. మీరు ఎప్పుడు ఆ పరిమితమైనటువంటి ఆ ఆలోచన నేను అనుకునే బదులు పరమాత్మ తత్వమే అక్కడ వర్క్ చేస్తుంది కదా, అది తీసేస్తే. అవును మేడం. అవును. అంటే మనకి భగవంతుడు అక్కర్లేదు, నేను ఉంటే చాలు ఉమ్. కదా. అవతల భగవంతుడి కోసం అవు- పూజలు చేస్తాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, కానీ భగవంతుడు మనలో రావాలంటే ఇష్టపడం. అవును మేడం.
ఆయన్ని బయటని స్థిరీకరించి నువ్వు అక్కడే బయటే ఉండు అని ఎంత ఆయన జిమ్మిక్ ఆయన చేసినావు. ఆయనను ఆకారంగా చూడాలి. ఇదే ఉంటుంది అంతే, ఇంకా అంతకంటే. అది కూడా మనస్సు చేసే జిమ్మిక్కే కదండి. మనస్సు క్రియేట్ చేస్తోంది ఒక భగవంతుడిని, నువ్వు అక్కడే ఉన్నావు. ఉమ్. ఈ నేను పోతే నేను ఉండనని ఎందుకంటారు? నేను పోతే పరమాత్ముడు పనిచేస్తూ ఉంటాడు అక్కడ. దట్ ఈస్ లవ్, దట్ ఈస్ కంపాషన్, దట్ ఈస్ ట్రూత్, దట్ ఈస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అది పనిచేస్తుంది. ఈ నేనే అడ్డు. అర్థమైందా? ఈ రోజు క్లారిటీ, అంటే కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే నేను చేస్తున్న గారడి అనే దానికి, అంటే ఈ నేనులో ఉండడం వలనే సర్వము మూర్ఖంగా ఇదైతుంది అనేది అర్థమవుతుంది మేడం. అది ఆ అనంతమైన నేనే. ఇంటెలిజెన్స్ పని చేయడాన్ని మనం ఇష్టపడటంలే, అవును దాన్ని మేడం. అప్రిషియేట్ చేస్తాం, ఆహాహా అంటాం. అది ఎంత గొప్ప విషయం అండి అంటాం. మన వరకు వచ్చేసరికల్లా ఈ కరుడు గట్టిన నేను వదలం. ఉమ్. ఎందుకంటే ఆ గత జ్ఞానం పాస్ట్ అంతా కూడుకట్టుకు కూర్చుండిపోయింది కండిషనింగ్ రూపంలో. అంటే ఇప్పుడు దైవముతో సహా తయారైనది ఈ నేను వల్లనే అవుతుంది. అంతే కదండి. నేను తయారు చేసుకుంటున్నాను ఈ ఊహాత్మక చిత్రాలు. నేను ఎప్పుడు వేట నొక్కితే అప్పుడు భగవంతుడు నా కోరిక తీరుస్తాడని నేను ఆ భగవంతుడికి ఒక ఆపాదన చేశాను. ఇంకా పైగా నేను లంచం ఇస్తే నా మాట ఎక్కువ వింటాడని మరొక ఆపాదన. ఇవన్నీ మనుషులు చేసిన ఆపాదనలు. నేను లంచం ఇస్తే వింటాను కనుక భగవంతుడు లంచం ఇస్తే వింటాడు. నేను పొగిడితే ఐస్ అయిపోతాను కనుక భగవంతుడిని పొగిడితే ఐస్ అయిపోతాడు. మరి అవన్నీ నాకు కనిపిస్తున్నాయి కదా కొంతవరకు. ఎందుకు కనిపిస్తున్నాయి? మీ కాన్సెప్ట్ అది. ఆ దృష్టిలో చూస్తే అన్నీ అలాగే ఉంటాయి. కాన్సెప్టే గాని వాస్తవం కాదు అనే సంగతి మీరు తెలుసుకోవాలి కదండి. కాదా అవునా ఎవరు చెప్పినా మీకు వెళ్ళదు. అది కాన్సెప్టా కాదా అని ఎవరికి వారు తెలుసుకోవాలి. ఎన్నో కాన్సెప్ట్స్ తోటి మనం కరుడు కట్టుకుపోయాం. అవే మన రూల్ చేస్తున్నాయి. ఎన్నో నమ్మకాలు. నేను లంచం ఇస్తే అంటే పరమాత్ముడు అంత స్వల్ప స్వభావంతో ఉంటాడండి. ఆలోచించండి. మీకు ఆ కాన్సెప్ట్ కూడా తప్పుడు కాన్సెప్ట్లు పెట్టుకుని దాన్నేమో ఆరాధిస్తూ ఏ భగవంతుడు అలా చేస్తాడు? మన కర్మను ఎందుకు తీస్తాడు ఆయన? లేకపోతే నేను ఇగో దొంగతనం చేస్తాను, నాకు పనిష్మెంట్ రాకుండా చెయ్యి అంటే ఎలాగవుతుందండి? శాస్త్రాల్లో అంతా అదే చెప్పారు కదా. మరి ఎలా మేడం అది? ఆ శాస్త్రాల్లో అదే చెప్పారు కదా, నామజపంతో శాస్త్రాల్లో అలా చెప్పలేదండి. దాన్ని తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు అలా చెప్పారు. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే కర్మని సులువుగా అనుభవించుతావు అని చెప్పారు. దైవ భక్తితో కర్మని సులువుగా అనుభవిస్తావు అన్నారు. కానీ నీ కర్మని ఏ ఏ ప్రపంచంలో ఏది నీ కర్మను తీయదని బుద్ధుడు గారు కూడా, బుద్ధుడు అంటే